అంటే మీ ఫస్ట్ సినిమా హీరో ప్రభాస్ గారు. యాక్చువల్‌గా ఆయనకి ఫస్ట్ సినిమా అది. బట్ మీరు సీనియర్ అప్పటికి యాక్చువల్‌గా. అంతే కదా యాక్చువల్‌గా. బట్ యాహ్! యాక్చువల్లీ సో టెక్నికల్‌గా చూసుకుంటే మీరు సీనియర్ యాక్చువల్‌గా. సో మరి ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండేది? ఫస్ట్ షాట్ ఫేస్ చేస్తున్నప్పుడు ప్లస్ ఇంకోటేంటంటే ఆయన హైట్ కూడా ఎక్కువ ఉంటారు కదా! మీరు అప్పటి వరకు హీరోయిన్‌గా చేయలే. హీరోయిన్‌గా ఫస్ట్ ఫిల్ము. ఆయనేమో చూడడానికి అంత హైట్ ఉంటారు. సో ఎలా ఉండేది ఫస్ట్ షాట్, ఫస్ట్ డే ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అంటే గుర్తుందా ఏమన్నా? ఆఫ్ కోర్స్ గుర్తుంటుంది. ఎందుకు గుర్తుండదండి? బట్ నాకు అది తెలుగులో ఫస్ట్ ఫిలిం. బట్ ఈశ్వర్ స్టార్ట్ అయ్యే ముందు నేను తమిళ్లో ఆల్రెడీ ఒక ఫిలిం హీరోయిన్ గా స్టార్ట్ చేసేసాను. రిలీజ్ అవ్వలేదు బట్ ఆల్రెడీ వర్కింగ్ స్టార్ట్ అయ్యింది. సో దట్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కొంచెం ఉండింది. అంటే ఆల్రెడీ సెట్ మీద దట్ కంఫర్ట్ లెవెల్ అని ఉండింది. తెలుగులో అది తెలుగు మాట్లాడి చేసేదానికి నాకు ఫస్ట్ ఫిలిం అని చెప్పాలి. సో ప్రభాస్ని ఫస్ట్ డే చూసినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ ఆయన హైట్, ఆయన పర్సనాలిటీ, నేనేమో కాంట్రాస్ట్గా లైక్ సాఫ్ట్ అండ్ ఇలా టచ్ చేస్తేనే లైక్ బ్లడ్ వచ్చేటట్టు ఉంటానని అంటారు అందరూ. మీరు ఇంత సాఫ్ట్ ఉన్నారు, ఇంత సాఫ్ట్ ఉంటారు, ఆయన రఫ్గా ఉంటారు అనేది. బట్ ఆయన క్యారెక్టర్ బై హార్ట్ అంటే చాలా సాఫ్ట్. చూడడానికి ఆ రఫ్నెస్ కానీ అదే ఈజ్ అ ట్రూ డార్లింగ్. సో ఆయనతో ఫస్ట్ డేనే చూడడానికి అట్లా, కానీ నిజంగా చాలా సాఫ్ట్ కాబట్టి నాకు అబ్బా థ్యాంక్ యూ, దట్స్ రియలీ నైస్ అని అట్లా అయింది. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ర్యాపో. ఇద్దరికి ఫస్ట్ ఫిలిం కాబట్టి దట్ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉంటుంది ఎవరికైనా ఫస్ట్ ఫిలిం. సో త్రూ అవుట్ ద జర్నీ దట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అయితే చాలా చాలా హ్యాపీ బికాస్ ద రెస్పాన్స్ ద ఫిలిం గాట్. ఎందుకంటే ఆ బిఎన్సి రీచ్ అనేది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఏ యాక్టర్కైనా. సో ఈశ్వర్ సినిమాలో ఆ మాస్ కనెక్ట్ వచ్చి చాలా హ్యాపీ మా అందరికి. సో ఎక్కడికి పోయినా అది ఈశ్వర్ అని అప్పుడు చెప్తుంటే చాలా చాలా హ్యాపీ. అవును, ఇప్పుడు దానికి పబ్లిసిటీ కూడా విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది ఆ రోజులో, ఆ సినిమా గానీ అయినప్పుడు గానీ. అవును, అశోక్ గారు ప్రొడ్యూసర్, ఐ థింక్ ఎవ్రీవేర్ ఆ సినిమాని రీచ్ తీసుకెళ్లారు. బీయింగ్ టూ న్యూ కమర్స్ పెట్టి అట్లాంటి ఒక మాస్ సినిమా తీయడం అనేది, అవును, ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఐ థింక్ జయంత్ గారు ఇట్ వాస్ అ రిస్క్ at that point of time. ఒక కొత్త యాంగిల్ టు న్యూ కమర్స్ పెట్టి తీయడం థ్యాంక్ఫుల్లీ అది మంచి ప్లస్ అయ్యింది. అవును, బట్ అయితే యాక్చువల్గా ఈ ఫస్ట్ ఫిల్మ్లో అన్నప్పుడు ఏంటంటే ఒకటికి 2 టేక్లు అయినప్పుడు టెన్షన్ వస్తూ ఉంటుంది. ఒకసారి వచ్చేసిన తర్వాత అన్న అయితే పర్లేదు కదా, మరి అప్పుడు ఏమైనా జరిగే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవడం కానీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఆ సినిమా గురించి ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా? డెఫినెట్ ఐ థింక్ ప్రభాస్ గారికి అయింది అది. కొన్ని టేక్స్ అయిపోయినాక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. బట్ జయంత్ గారు చాలా కూల్ అండి. ఐ థింక్ ఆయన లాంటి ఒక డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కి దొరకడం చాలా పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పాలి. బికాస్ హీఈస్ లైక్ నాట్ ద టెన్షన్ పార్టీ, అస్సలు కాదు, కూల్ ఉంటారు. సో ఓకే మా టేక్ మా అని అంటారు. సో అది అట్లా ఉంది కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్ అనేది మనకి ఫోకస్ అవ్వదు. బట్ కొంచెం యాజ్ అన్ యాక్టర్ ఉంటుంది కదా, నంబర్ ఆఫ్ టేక్స్ క్లాప్ బోర్డ్ లో నంబర్స్ చెప్పిన ఇప్పుడు లేదు దట్ క్లాప్ బోర్డ్ కాన్సెప్ట్. బట్ అప్పుడు వచ్చి టక్ అనేసరికి అది ఒక వేరే ట్యూన్ స్టార్ట్ అయిపోతుంది. సో అది ఉండేది ఆయనకి, ప్రభాస్ కి ఎస్పెషలీ ఆయన చెప్తుంటారు నాట్ ఫేర్ అని. బట్ ఇట్ వాస్ ఫన్ ద హోల్ ప్రాసెస్. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నారు సినిమాలో, ఆయన ఫ్రెండ్స్ గ్యాంగ్, సో అట్లాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో వీస్ టు లిటరలీ ఎంజాయ్ షూటింగ్ స్పాట్ ఎవ్రీ డే. అయితే రేవతి గారు లాంటి పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ ఏంటంటే సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా ఉంటుంది. ప్లస్ మీకు దగ్గర దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ కోర్. అది సినిమా మాస్ అయినా కూడా చూడడానికి దానికి కోర్ ఎలిమెంట్ వచ్చేసి ఎమోషన్ కదా. సో ఆవిడతో ఇంట్లోకి వెళ్ళి చేసే సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఎలా అనిపించేది ఆవిడతో అంటే? డెఫినెట్లీ అండ్ రేవతి గారు ఎక్స్పీరియన్స్. అండ్ అప్పుడు మాకు ఫస్ట్ ఫిల్మ్లో సీనియర్ యాక్టర్తో వర్క్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. అంటే మనం ఒక షార్ట్ ఇస్తే ఎట్లా ఇస్తాం, కానీ వాళ్ళు ఒక చిన్న సింపుల్ క్లోజప్ వదిలేసేయండి, ఒక సజెషన్ షాట్ నించున్నా చిన్నది, అంటే వాళ్ళ ఫేస్ కూడా కనిపించింది, ఒకటి సజెషన్, వాళ్ళ షోల్డరే ఉంటుంది, కానీ ద వే దే ఎమోట్. సో అదంతా అప్పుడే చాలా లెర్నింగ్ స్టార్ట్ అయ్యింది, హౌ టు యాజ్ అన్ యాక్టర్ టు బీ అనేది. ఇన్ఫాక్ట్ భువనగిరిలో ఒక సీక్వెన్స్, ట్రైన్ సీక్వెన్స్ చేసాము. సో అప్పుడు రేవతి గారు సీన్, అది ఎమోషనల్ సీన్ విత్ అందరు ఫైటర్స్ ని కొడతారు, చంపుతారు. ఆ సీన్ చూసి షాక్, లిటరలీ ఓ మై గాడ్, యాక్టర్ అంటే ఇట్లా ఉండాలి. అండ్ కట్ చెప్పిన తర్వాత వేరే పర్సన్గా ఉంటారు. అండ్ ఆ సీన్ చేసినప్పుడు ఎమోషనల్ ది వే షీ పర్ఫార్మ్డ్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, స్పెషలీ రేవతి గారితో ఆ సినిమాలో చాలా బాండింగ్ ఉంది.